బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈ రోజు మటుకు మా ఇంట్లో బజ్జీలు అయితే తయారు చేసుకుంటున్నాం. ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మటుకు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బజ్జీలు మటుకు తయారు. బజ్జీలకు కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. బజ్జీ మిరపకాయలు అనమాట, ఎర్రగడ్డలు, నిమ్మకాయ, కారము, సోడా, పసుపు, వాము, ఉప్పు, శనగపిండి, నూనె కావాలి. జీల మిరపకాయలకైతే ముందు పిండి కలిపేస్తాము. చూడండి ఫ్రెండ్స్, పావు కిలో అయితే శనగపిండి తీసుకున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలుపుకొని నీళ్ళైతే వేసి కలిపేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని మటుకు చూస్తున్నారు కానీ మాకైతే కామెంట్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, కామెంట్ మటుకు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎట్లున్నాయో చూడండి ఫ్రెండ్స్. పిండి మొత్తం కలిపేసినాం కదా, ఇంకా నీళ్ళు వేసి కలుపుకుందాము. పిండి మటుకు కొద్దిగా గట్టిగానే కలపాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండి మటుకు మంచిగా కలిపేసిన ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెడదాము. అంతలోకి పచ్చిమిరపకాయలు మటుకు కత్తితో మటుకు చీరేద్దాము. పచ్చిమిరపకాయలు అయితే కోసుకుంటాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ బజ్జీ మిరపకాయలు కాబట్టి కారం అయితే ఎక్కువ ఉండవు. నేనైతే గింజలు అయితే అలాగే పెడతాను. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు అన్నీ చీరేసాను అనమాట. ఇంకా బజ్జీలు అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు అయితే తయారు చేసుకున్నాం. పొయ్యి అయితే వెలిగిస్తా, బండిలు అయితే పెట్టా, నూనె అయితే వేసుకున్నాము. బండిలు అయితే వేడెక్కింది. చూడండి ఫ్రెండ్స్, ఈ గిన్నెలు అయితే పిండి తీసి ఈ గిన్నెలో వేసుకుంటున్నా బజ్జీలు అద్దేదానికి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వేసుకున్నాం కదా, బజ్జీలు అయితే ముంచి బజ్జీలు తయారు చేసుకున్నాం. మిరపకాయలు అయితే ముంచి అయితే గాడిన ఫ్రెండ్స్ బజ్జీలు అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయ మట్టుకు ఇట్లా అద్దుకొని పిండిలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు మట్టుకు మంచిగా ఉడుకుతాను నేను నూనెలో అయితే. ఇంకోసేపు ఉన్నాక బాగా ఏగినాక బజ్జీలు అయితే తీసుకుందాం పక్కకు. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు మట్టుకు మంచిగా అయితే వేగిపోయినాయి అన్నమాట, తీసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే గార్నిష్ చేసుకొని తిన్నాము. కాలిపోతాను అబ్బా, వర్షం పడుతుంది ఫ్రెండ్స్. లైట్గా అయితే పడేదేందో మొత్తం పడవచ్చు కదా, పడదామా వద్దానుంది. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు మట్టుకు ఎంత మంచిగా అయితే తయారు చేస్తున్నాం. టేస్ట్ అయితే బాగుందనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ మటుకు తప్పకుండా చేయండి. కొత్తగా టేస్ట్ చేద్దాం.
సూపర్ ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.